మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. 28వ వచనం కూడా, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏమన్నాడు? చదువుదాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనే మాట అండర్లైన్ చేయండి. పాప క్షమాపణ నిమిత్తం అంటే పాప క్షమాపణ ఎవరికి? చిందించిన ఆయనక మనక? పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందించబడింది. ఎవరికి పాప క్షమాపణ? మనకు పాప క్షమాపణ రావాలంటే చిందించబడిన రక్తం ఎలాంటిది? అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, నిష్కళంకమైంది. ఇప్పుడు మనకు పాప క్షమాపణ అనుగ్రహము లేకపోతే, అనుగ్రహించబడకపోతే మనము చెల్లేవారమా చెల్లని వారమా? చెల్లం. ఎందుకంటే మన పాపాన్ని బట్టి మనం చెల్లం, నరకంలో తోసివేయటానికి తప్ప దేనికి చెల్లం. కానీ మనల్ని చెల్లుబాటు చేసింది ఎవరు? ఆయన చిందించిన రక్తము. ఇక్కడ అదే చెప్పాడు ప్రభు, అనేకుల కొరకు చిందింపబడిన రక్తము అన్నాడు. అనేకులన్న దానిలో మన కొరకు చిందింపబడిన రక్తము మనల్ని ఏం చేసింది? చెల్లుబాటు చేసింది. ఒక మాట చూడండి, చెల్లుబాటు చేయటం అంటే కొంచెం అర్థం అవడానికి గలతీ పత్రికలో ఒక మాట చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనం. గలతీ పత్రిక 3:27 చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఉందా లేదా? 3:27 క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే, ఇప్పుడు బాప్తిస్మములో మనం క్రీస్తును ధరించుకున్నాము అంటే, ఇప్పుడు నేను కనపడుతున్నానా? నేను ధరించిన షర్టు కనపడుతుందా? షర్టు కనపడుతుందా లేదా? ఈ షర్టు ఇప్పేస్తే అంటే ఈ ధరించుకున్న షర్టు ఏమి కప్పేసింది? ఈ ధరించిన షర్టు లోపల నన్ను కప్పేసింది. ఈ కప్పివేసిన ఈ ధరించిన ఈ షర్టు ద్వారా నేను అనే వ్యక్తి కప్పివేయబడ్డాడు. నన్ను కప్పివేసి నన్ను చెల్లుబాటు చేసింది ఈ షర్టు. అదే ఇక్కడ పౌలు ఈ వర్షంలో చెప్తున్నాడు, మీరు క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు ధరించుకున్న క్రీస్తుని చూస్తాడు దేవుడు, లోపల ఉన్న వ్యక్తిని కాదు. ఆయన ఏం చేశాడు? ఆయన మనలను కప్పివేశాడు. అంతే, చెల్లుబాటు చేసింది ఆయన రక్తం. ఆయన రక్తము చెల్లుబాటు ఒకటేనా చేసింది? ఆయన రక్తము ద్వారా మనకి ఎన్ని కలిగినాయి అనే విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చెల్లుబాటు చేసింది ఒకటి. రెండోది, ఆయన రక్తము యొక్క విలువ. ఒకటి చెల్లుబాటు చేసిన రక్తం, రెండోది రాసుకోండి కావాలని, రెండోది ఆయన రక్తము యొక్క విలువ. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనములో మనం గమనిస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే, ఒక వస్తువును కొనుక్కోవాలంటే, ఆ వస్తువుని కొనాలంటే ఏం చెల్లించాలి? దానికి తగిన సొమ్ము చెల్లించాలి. మనల్ని ఒక వస్తువు కొన్నట్టుగా ఒక నోటిచ్చి కొనలేదు ఆయన. ఏమిచ్చి కొన్నాడు? తన రక్తమిచ్చి మనలను తన సొత్తుగా కొనుక్కున్నాడు. అంటే మనల్ని కొనడానికి క్రయధనము ఏమిటయ్యా అంటే ఆయన రక్తమే. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇదే మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ వచనంలో 10-12 వచనాలు కలిసి, దేవుని కొరకు మనుషులను కొని, తన స్వరక్తమిచ్చి మనుషులను కొని అని అక్కడ చదువుతాం. రెండోది, ఆయన రక్తము యొక్క విలువ. తన స్వరక్తమిచ్చి మనలను తన సొత్తుగా కొనుక్కున్నాడండి. ఒకటి, ఆయన రక్తము చెల్లుబాటు కాని మనలను చెల్లుబాటు చేసింది, చెల్లేటట్టు చేసింది. రెండోది, ఆయన రక్తం ఇచ్చి మనకు కొనుక్కున్నాడు గనక మనం ఇప్పుడు ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఆరాధిస్తున్న మనము ఎవరి సొత్తు అండి? ఇప్పుడు ఆయన సొత్తుమే. మనం ఆయన సొత్తు, ఎవరి సొత్తు కాదు.
ఎవరు రక్తం ఇచ్చి కొన్నాడో ఆయన సొత్తుగా మనం చేయబడ్డాం. పేతురు పేతురు అదే చెప్తాడు, మనము దేవుని సొత్తైన ప్రజలము అంటాడు 2వ అధ్యాయము 11 వచనములో. 2 విషయాలు, ఒకటి చెల్లుబాటు చేసిన రక్తము, 2 వెల చెల్లించి కొన్న రక్తము. 3వది చూడండి, ఆయన రక్తము యొక్క సత్యము, ఆయన రక్తములో ఉన్న సత్యము మనల్ని ఏం చేసిందో ఈ విషయాన్ని కూడా గమనిద్దాం. చూడండి, రోమాపత్రిక 3:25 గమనిద్దాం. రోమాపత్రిక 3:25 చదువుతున్నాను. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను అన్నాడు. ఆయన రక్తము ద్వారా, ఇది సత్యము, ఆయన రక్తము ద్వారా కరుణాధారముగా దేవుడు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున అన్నాడు. మనం ప్రభుని నమ్మి బాప్తిసం పొందినప్పటి వరకు మన పాత జీవితం, పూడ్చిపెట్టబడిన పాత జీవితం అంతా ఆయన ఓరిమి వలన, అంటే ఆయన క్షమాపణ ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకి క్షమాపణ కలిగింది. అదే రక్తములో ఉన్న సత్యం ఏంటంటే ఆయన ఓరిమి. ఓరిమి అంటే ఓర్చుకోవడం. ఓర్చుకోలేని మనల్ని, వాస్తవంగా మనం వరవదగిన వారమా మన పాపాన్ని బట్టి? ఆయన ఓరిమి ఇంతని చెప్పలేము. అది ఎల్లలు లేని ఓరిమి, హద్దులు లేని ఓరిమి. ఓరిమి అంటే ప్రేమని పెట్టు, కృపని పెట్టండి, ఏమైనా పెట్టండి. ఓరిమి అంటే ఆయన ఓర్పు, మన పాపం విషయమైన ఆయన ఓర్పు. ఇదే విషయం ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో చెప్పాడు. చూడండి, ఎబ్రీ పత్రిక 9:14 కొంచెం క్లియర్గా చెప్పారు. చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేసిన సత్యమండి. ఎప్పుడో చిందించిన రక్తమును ఇప్పుడు ఒప్పుకున్న, అంగీకరించిన మన మనస్సాక్షిని శుద్ధి చేసిన రక్తం, ఇదే ఆయన రక్తములో ఉన్న సత్యము. ఎన్ని చూసాం ఇప్పుడు? 3 విషయాలు చూసాం. చెల్లుబాటు చేసిన రక్తము, 2వది మనకు వెల చెల్లించిన రక్తము, 3వది ఆ రక్తములో ఉన్న సత్యము ఏమిటంటే మన మనస్సాక్షిని శుద్ధి చేసిన సత్యము, 4వది ఆయన రక్తములో ఉన్న ధర్మం అనగా నీతి. ఆయన రక్తములో ఉన్న నీతి ఏమన్నాడు? రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి 8వ వచనం చదవాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లా అంటే 7వ వచనం కూడా చదువుదాం. నీతిమంతుని కొరకు సహితం ఒకడు మరణించటము అరుదు. ఎవడన్నా ఒక మంచోడి కోసం ఎవరైనా మరణిస్తాడా? మంచోడు లేని మరణిస్తారు ఆయన కోసం? ఎంత మంచోడైతే ప్రాణం ఇస్తారు ఆయన కోసం? ఒక నీతిమంతుడి కోసం కూడా ఎవరు చనిపోరు. కానీ ఆ మాట చెప్పి మనం ఎలాంటి వాళ్ళం? నీతి లేనివారం, భక్తి లేనివారం, బలహీనులు, భక్తిహీనులు, ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. భక్తిహీనులు, బలహీనులు. మనం భక్తిహీనులు, బలహీనులమై ఉండగా ఇప్పుడు 9వ వచనం 8లో ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను కాబట్టి, ఆయన మన కొరకు చనిపోయెను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇది ఆయన రక్తములో ఉన్న ధర్మం, నీతి. ఆయన రక్తము ద్వారా చేసిన, ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులం అయ్యాము. ఆయన రక్తములో ఉన్న నీతి అని రాసుకోవచ్చు. 4 విషయాలు చూసాము. 5వ చూడండి, మరొక 5వ విషయం ఆయన రక్తములో ఉన్న విజయం. ఆయన రక్తములో ఉన్న విజయం చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందాను. చూడండి, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అన్నాడు. స్వరక్తము చేత.
ఆయన కూడా అని మొదలుపెట్టింది. కావున యేసు కూడా అని మొదలుపెట్టాడు ఈ వచనం. యేసు కూడా అంటే అంతకుముందు ఎవరో ఇంకెవరు చేశారు? ఇది చేయలేదా? యాజకులు ఒక్కొక్కడు పాపం కోసం ఒక్కొక్క బలి పశువును వధించి ఆ రక్తం తీసుకుని పోతానే ఉండారు. కానీ యాజకుడు ఏ రక్తం తీసుకెళ్ళాడు? ఒక గొర్రె పిల్ల రక్తాన్ని. ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క గొర్రె. ఆ చేసినోడు మళ్ళీ 4 రోజుల తర్వాత చేస్తే మళ్ళీ ఇంకొక గొర్రె. ఒక్కొక్కళ్ళ కోసం ఒక్క గొర్రె కాదు, ఎన్ని గొర్రెలు అవుతున్నాయి. ఇక్కడ ఇంకోటి గమనించాలి, యాజకుడు తీసుకెళ్లేది గొర్రె పిల్ల రక్తమా తన సొంత రక్తమా? మరి యేసు ప్రభు తీసుకెళ్ళింది సొంత రక్తం. ఇదే విషయం పౌలు గారు ఇక్కడ చెప్పాడు. తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరచుటకై తన స్వరక్తము చేత అని చెప్పాడు. తన స్వరక్తాన్ని తీసుకొని వెళ్ళాడు. యాజకుల్లాగా జంతువుల రక్తాన్ని తీసుకొని వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు? గవిని వెలుపులకు. ఎందుకు గవిని వెలుపులకు? మనమందరం గవిని వెలుపులు అంటే ప్రతి ఊరికి గవిని వెలుపులకు పోయేది ఎవరు? చచ్చిపోయిన వాళ్ళే, అంతేగా. ఎవరైనా ఊర్లో ఉన్నవారు గవిని వెలుపులకు వెళ్ళాలి అంటే ఎప్పుడు తీసుకెళ్తారు? గవిని వెలుపులకు ప్రతి ఒక్కడు ఏదో రోజు తీసుకెళ్ళాలి. ఈయన కూడా గవిని వెలుపులకు ఎందుకు వెళ్ళాడంటే అందరూ గవిని వెలుపులకు వెళ్తున్నారు. గవిని వెలుపులకి వెళ్ళే ఆ ప్రక్రియ, మరణం అనే ప్రక్రియని చెల్లుబాటు చేయడానికి ఈయన ఒక్కసారే తన స్వరక్తము చేత గవిని వెలుపులకు నా పాపాన్ని మోసుకొని వెళ్ళి దాన్ని 3 మేకులకు సిలువ కొట్టి ఆ పత్రాన్ని చించివేసి ఇక మనకు మరణము లేకుండా మరణాన్ని మృంగివేసి విజయం అనుగ్రహించాడు. ఇక్కడ అదే చెప్పాడు. స్వరక్తము చేత గవిని వెలుపులకు మోసుకొని వెళ్ళి ఏం చేశాడు? మరణంపై విజయాన్ని తెచ్చాడు. ఇది విజయం, మరణంపై విజయం. ఆయన గవిని వెలుపులకు మోసుకొని వెళ్ళి మరణంపై విజయాన్ని మనకు తెచ్చాడు. 5 విషయాలు చూసాం. 6వ చూడండి, రక్తము యొక్క శక్తి. 6వది రక్తము యొక్క శక్తి. 6వది ఇది క్షమించడంలో రక్తములో ఉన్న శక్తి. క్షమించడములో రక్తములో శక్తి. క్షమించడం అంటే క్షమాపణ. ఇప్పుడు స్కూల్లో టీచరు తప్పు చేసినోడిని ఏడ పెడతాడు? క్లాసులో పెడతాడు. క్లాసు బయటికి పంపిస్తాడా? చెప్పండి. బయటికి పంపిస్తాడు. టీచరు బయటికి పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి బయటికి పంపించేది ఎందుకు? కారణం తప్పు చేశాడు కాబట్టి బయటికి పంపుతాడు. బయటే ఉంచుతాడా కంటిన్యూగా? మళ్ళీ తిరిగి ఆయన లోపలికి చేర్చుకుంటాం. లోపలికి చేర్చుకునేదాన్ని ఏమంటారు? క్షమించడం. ఎంతసేపు బయటికి పంపిస్తే ఆడే చెయ్యి ఇట పెట్టుకొని సార్ ఉంటాడా లేదా అన్నప్పుడు ఏమంటాడు? ఎంతసేపు వాడికి అన్నాక వాడిలో పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు ఇక ఏమంటాడు? రమ్మంటాడు. అంటే ఇప్పుడు క్షమాపణలో దూరంగా ఉన్నవాడిని దగ్గరకు తీసుకునే దానిలో క్షమాపణ అనమాట. దానిలో రక్తములో ఉన్న క్షమాపణ. ఆ పదాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:13 చూడండి. ఎఫెసీ పత్రిక 2:13లో క్షమించడములో ఆ రక్తములో ఉన్న శక్తి ఏం చేసింది? ఎఫెసీ పత్రిక 2:13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులు అన్నాడు. మునుపు దూరస్తులు అంటే దేనికి దూరం? ఈ భాగ్యానికి మనం దగ్గర దూరమా? ఒకప్పుడు ఈ భాగ్యం లేదు, మనం దూరస్తులమే. కానీ దూరస్తులను ఇప్పుడు సమీపస్తులుగా చేసింది ఎవరు? క్రీస్తు ప్రభువారి రక్తము. రక్తములో ఉన్న శక్తి క్షమించి దగ్గరకు చేర్చుకుంది. అర్థమవుతుందండి? క్షమించి దగ్గరకు చేర్చుకుందండి. ఇంకా కొలసీ పత్రిక 1:20లో ఆ విషయం ఇంకా విపులంగా చూడవచ్చు. కొలసీ పత్రిక 1 అధ్యాయము 20వ వచనం మనం గమనిస్తే 21వ వచనం, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారు అయి ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాను అన్నాడు. ఆయన మరణము ద్వారా సమాధానపరిచాడు. మునుపు దూరస్తులమే, విరోధభావం కలిగిన వారమే. కానీ ఇప్పుడు కాదు. మునుపు అని ఎందుకు వాడాడు? మునుపు అంటే మునుపే. ఇప్పుడు మునుపు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు దూరస్తులమా? ఇప్పుడు సమీపస్తులం. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తములో ఉన్న శక్తి మనలను సమీపస్తులుగా చేసింది. ఆయన రక్తములో శక్తి ఉన్నది.
ఆయన రక్తానికి విలువ ఉన్నది, ఆయన రక్తానికి సత్యం ఉన్నది, ఆయన రక్తానికి ధర్మం ఉన్నది. నిజంగా ఈ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు 35-40 సంవత్సరాల నుంచి స్టడీ చేస్తుంటే ఈ విషయాలు ఎప్పటికప్పుడు కొత్తగానే ఉన్నాయి. నా మటుకి నాకు అలా ఇప్పుడు ఎన్ని చూసాం. ఆయన రక్తము ద్వారా చెల్లుబాటు ఒకటి, రెండోది ఆయన రక్తం యొక్క విలువ, మూడోది ఆయన రక్తములో ఉన్న సత్యము, నాలుగోది ఆయన రక్తము యొక్క ధర్మము, ఆ తర్వాత ఆయన రక్తములో ఉన్న విజయము, ఆ తర్వాత ఆయన రక్తం యొక్క శక్తి, క్షమించడములో ఆయన రక్తం యొక్క శక్తి. చివరగా ఒక మాట చూడండి, కడుగుటలో ఆయన రక్తము యొక్క శక్తి. కడుగుటలో క్షమించుటలో కాదు, కడుగుటలో. ఈ మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1:7 చూడండి. యోహాను మొదటి పత్రిక 1:7 కదా. యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన రక్తము పవిత్రపరచే రక్తము, ఆయన రక్తము పవిత్రపరుస్తుంది. వెలగా చెల్లించబడింది ఓకే, కానీ ఆయన రక్తము పవిత్రపరుస్తుంది. ఏమండి, బట్టలు పవిత్రపరిచేది సబ్బు కావచ్చు, దేహాన్ని పవిత్రపరిచే సబ్బులు, పౌడర్లు వేరే ఉన్నాయి, కానీ పాపాన్ని పవిత్రపరిచే శక్తి దేనికి ఉన్నది? ఒక్క యేసు ప్రభు వారి రక్తంలోనే. పాపాన్ని పవిత్రపరిచే పరిశుద్ధమైన రక్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమే. ఆ మాట చూడండి, ప్రకటన గ్రంథం 1:6 కదా. ఏమని రాయబడింది? మనలను ప్రేమించుచు తన రక్తము వలన, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికని సంకేసి కింద కడిగిన వానికని చెప్పబడింది. అంటే ఆయన రక్తము మనలను కడిగింది. ఇక్కడ కడుగుతుంది, కడిగిన వానికని రాయబడింది. కానీ అదే 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7:14లో చూస్తే అక్కడ ఇంకా క్లియర్గా చెప్పబడింది. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అన్నాడు. గొర్రెపిల్ల రక్తములో ఉదుకుకొన్నారు, తెలుపు చేసుకున్నారు అని చెప్పాడు. ఎందులో ఏంటది? ఉదుక్కుంది ఏంది, తెలుపు చేసుకుంది ఏంది? దీన్నే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవక్త యెషయా జ్ఞాపకం చేస్తాడు. మీది ఎలాంటి పాపమైనా, మీ పాపములు ఎంత ఎర్రనివైనా వాటిని హిమము వలె తెల్లనివి చేస్తాడు. ఆ వివాదం తీర్చుకుందాము రండి అని చెప్పి యెషయా 1వ అధ్యాయంలో చెప్తాడు. కానీ ప్రకటన గ్రంథం 7:14లోకి వెళ్ళేసరికి ఒక బ్యాచ్ కనబడుతుంది. ఎవరు వాళ్ళు? తెలుపు చేసుకున్నవారు, ఉదుకుకున్నవారు, తెలుపు చేసుకున్నవారు. ఎందులో? ఆయన రక్తములో. ఆయన రక్తములో ఆయన కడుగడానికి చిందించాడు. ఆయన రక్తాన్ని వెలగ మన కొరకు చెల్లించాడు. చివరగా మార్క్స్ వార్త మూలవచనం ఏంటది? 10:45. మార్క్స్ వార్త మూలవచనం 10:45 కదా. ఏమంటాడు? మనిషి కుమారుడు దేనికోసం వచ్చాడో చెప్పాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను అన్నాడు. తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు అన్నాడు. అనేకులకు విమోచన క్రయధనముగా అన్నాడు. విమోచన క్రయధనం అంటే మనల్ని కొనడానికి చెల్లించిన క్రయధనం ఆయన రక్తము. తన ప్రాణం ఇచ్చుటకు అన్నాడు. ప్రాణం అంటే రక్తమే. రక్తము దేహమునకు ప్రాణము అని లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. రక్తము దేహమునకు ప్రాణము. యేసు ప్రభు వారి ప్రాణము, ఆయన రక్తమంతా మన కొరకు చిందించి ఇక్కడ రాశాడు. ప్రాణము ఇచ్చుటకు అంటే ఏమిచ్చాడు? ప్రాణం ఇటువంటి ఆయన రక్తమంతా ఇచ్చాడండి. ఆయన రక్తమంతా ఇచ్చి మనలను తన సొత్తుగా చేసుకున్నాడు. గనుక ప్రియులారా, ఆయన రక్తము ద్వారా మనకి కలిగిన లాభాలు 7 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత ప్రభురాత్రి భోజనాన్ని గురించి 7 విషయాలు జ్ఞాపకం చేశాను. ఈ విషయాలు మీ మనసులో
ఉంచుకొని దీనికి ప్రాతినిధ్యం మన మధ్య ఉండి ప్రభువే వహిస్తున్నాడు కనుక ఈరోజు మనలను ప్రేరేపిస్తున్న ఆత్మ ద్వారా ఆత్మయున్న దేవుని సన్నిధిలో మన కొరకు తన ప్రాణం అనగా రక్తమిచ్చి సంపాదించిన ఆ ప్రభు పిల్లలముగా మనము పూర్ణ హృదయముతో ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిద్దాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. మనం ఆరాధనలో ముందుకు సాగుదాం.